ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన విధ్వంసం ఒక మనిషిని ఎంత కిరాతకంగా చంపారంటే ఆయన చేసిన తప్పు ఏంటిది? అన్ని మతాలు ఒక్కటే అని చెప్పడం ఆయన చేసిన తప్ప. ఆ విషయం పక్కన పెడితే ఒక మనిషిని వాళ్ళు ఎంత కిరాతకంగా చంపారో తెలుసా? రాళ్ళతో కొట్టి కొట్టి చంపి ఆ తర్వాత బట్టలు ఊడదీసి చెట్టు కట్టేసి మొత్తం తగలబెట్టేసి ఒక మనిషిని. అంటే వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఒక మనిషి మీద కోపం కాదు, ఇది కన్నడ తమిళ్ తెలుగు వాళ్ళ గురించి కాదు, ఇది ఒక హిందూ గురించి జరిగిన మారణ హోమం. ఇది వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మీకు తెలుసా 1970లో ఇండియా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అప్పుడు బంగ్లాదేశ్కి మన ఇండియా సహాయపడింది. అందులో 3900 మంది మన జవాన్లు చనిపోయారు. తెలుసా ఈ విషయం? అంతేకాదు, ఇప్పటికీ బంగ్లాదేశ్కి ఎన్నోసార్లు వాళ్ళకి ఆహారము రైతుకు సంబంధించిన అవి అన్నీ వాళ్ళకి వాటర్ గీటర్ అన్నీ మన ఇండియా నుంచి అక్కడికి వెళ్తే అనే విషయం మీకు తెలుసా? ఎస్, నిజమే, ఇది నిజం. ఇది మనం చేసిన సహాయమే మనకు తిరిగి వచ్చింది. ఏంటో తెలుసా? ఇప్పుడు మన దీపు చంద్ర హాస్ ఇలా జరగడం చాలా అవమానకరం. వాళ్ళు చేసిన ఈ విధ్వంసాన్ని మనం ఖచ్చితంగా అందరం ఖండించాలి. ప్రతి ఒక్కడు, అసలు ఎవ్వరు వాళ్ళు చేసిన ఈ విధ్వంసానికి ప్రతి ఒక్కడు నోరు లేపండి. ఎంత దారుణంగా ఒక్కొక్కరు మనం చేయాలంటే ఒక్కొక్కరు కామెంట్లు మీరు అస్సలు వదలకండి. ఈ వీడియో కానీ ఏ వీడియోలో వచ్చినా కూడా దాన్ని షేర్ చేయండి, వదలకండి. ప్రతి వీడియోని మీరు ప్రతి చిన్న విషయం ఏది తెలిసినా కూడా షేర్ చేయండి, అందరికి తెలిసేలా చేయండి. ఎందుకంటే ఇది ప్రభుత్వం దాకా వెళ్ళాలి, ఆల్రెడీ వెళ్ళింది. కానీ దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వాలి. దీన్ని ఎట్టి పదిలో వదలద్దు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ చేసిన వాళ్ళు మన ఇండియాకి వచ్చి చేసేంత వరకు కూడా వస్తుంది. ఎందుకంటే మనం తక్కువ అంచనా ఎవ్వరం వేయద్దు. ప్రతి ఒక్క యువత ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా ఉండాలంటే మన ఛత్రపతి శివరాజ్ మహారాజు లాగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, ఎవ్వడికి ఎప్పుడు తల ఉంచకూడదు. ఎవడైనా సరే మన ఇండియా మీదకి మన హిందువుల జోలికి ఎవడైనా వస్తే ఎవరిని వదలకూడదు. ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎంత దారుణమైన జరిగిన తట్టుకొని నిలబడి వాళ్ళ కఠినమైన శిక్షలు విధించాలని నేను కోరుకుంటున్నా. జస్టిస్ ఫర్ దీపు చంద్ర హాస్. ఆయనకే కాదు, మనం ఇలాంటి వీడియోలు నేను చెప్తున్నా కదండి, ఇలా ఎన్నో దారుణాలు మన ఇండియాకి జరుగుతున్నాయి. అంతకుముందు బంగ్లాదేశ్లో కూడా చాలామంది ఆడపిల్లల మీద రేపులు జరిగినాయి. దీని మీద కూడా నేను ఖండిస్తున్నా. మీరు దయచేసి చెప్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకొని తెలియచేయండి. అందరూ మీ యొక్క వాయిస్ని రేస్ చేయండి. అడిగే రోజు ఒక రోజు వచ్చింది. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తేనే దానికి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది. మనం ప్రశ్నించకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం ఎవ్వరు మనని పట్టించుకోరు. మనం కూడా ఏదో ఒక రోజు ఇలా బలవలసి వస్తుంది. దయచేసి మీకు చెప్తున్నా కదండి, వాడు చేసిన విధ్వంసం అంత ఎంత కాదు, వాళ్ళు చేసిన విధ్వంసం చాలా దారుణం. వాళ్ళు ఆ వీడియో చూస్తేనే కళ్ళలకే నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళి మరీ అంతేకాదు, ఆయన చనిపోయినాక కూడా కాళ్ళతో తొక్కి తంతురు. అంటే అర్థం చేసుకొని వాళ్ళు చేస్తుంది తెలుసా? వాళ్ళకు ఉన్నది కోపం కాదు, అది కోపం కాదు, చాలా మన ఇండియానే ఏదో చేసేద్దామన్నంత అహంకారంతో ఉన్నారు. ఒక్కొక్కలాగా మాట్లాడేస్తారు వాళ్ళు ఇండియాని ఏమని చేస్తా అనే ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం రావడానికి మనలాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు సైలెంట్గా ఉండడం. సైలెంట్ అస్సలు ఉండకూడదు. మనము పోరాడదాం. ఎవ్వరు ఎంతవరకు వచ్చినా సరే. ఒక్కొక్క ఛత్రపతి శివాజీలాగా అయితే వాళ్ళ జీవితాలు ఏమైతే వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే మనకి ఎవ్వరు కూడా మనకి గవర్నమెంట్ కానీ ఏది కానీ ఒక్క సపోర్టు ఇచ్చి మనకి గవర్నమెంట్ కానీ లెటర్ ఇచ్చి ఒక్కసారి వాళ్ళ దేశం మీద తిరగబడండ్రా అంటే వాళ్ళ జీవితం ఎక్కడ పడుతుందో తెలుసా? వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతారు. అది మనకు అంత టాలెంట్ మన దేశంలో ఉంది. కానీ దాన్ని అమలు చేసే దమ్ము ఎప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియదు. వీళ్ళంతా ఇలానే విధ్వంసం చేస్తే ఆ రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా నేను. వచ్చిన రోజే ప్రతి ఒక్కడు ఛత్రపతి శివాజీ అవుతాడు.